ముఖ్యమైన విషయం. మొన్న రాహుల్ గాంధీ చెప్తున్నారు, ఆ రోజు మీరు బిల్లులో మేము అన్ని అంశాలు పెట్టాము, మీరు సాధించడంలో విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీని అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని అంటున్నారు. ఏమంటారు సార్? వాస్తవంగా ఒక్కసారి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కేసుకుంటే అసలు మన రాష్ట్ర విధానం ఏ విధంగా కూడా పరిపాలన విధానం కొనసాగుతుందో ఒకసారి మనందరూ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి పేపర్లో కూడా చూస్తున్నారు, టీవీలో కూడా చూస్తున్నారు సార్. 16,000 కోట్ల రూపాయలు బకాయితోటి ఈవేళ ఆంధ్రప్రదేశ్ పరిపాలన విధానం కూడా మన ముఖ్యమంత్రి గారు కొనసాగుతారు తప్పించి ఏ విధంగానే కూడా ఫైనాన్షియల్గా కూడా మన రాష్ట్రం మరి నిలదొక్కున్న సందర్భంగా కూడా కనిపించిన విధానం కూడా జరుగుతుంది. ఈవేళ ఒక ప్యాకేజ్ విధానం అనేది కానీ ఏమి కూడా ఒక నయా పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన దాఖలాలు లేవు. ఏ విధంగా కూడా భవిష్యత్తులో వస్తాయని కూడా ఆశ లేదు. కాబట్టి మనందరం కూడా చూస్తున్నాం, మనం సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సరం కాలంలో కూడా కనీసం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ కేంద్ర మంత్రులు ఎవరు కూడా పెదవిప్పి మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మాట్లాడే విధానం కూడా చేయని సందర్భంగా కూడా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే సందర్భం కూడా కనిపిస్తలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు భవిష్యత్తులో అన్ని విధాలా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో కూడా ప్రత్యేక హోదా సాధించుకోవడం మేము పోరాటం ముందుకెళ్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చాం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై మరి మాట తీసుకుని ఆయన కూడా మాతో పాటు కలిపి పోరాటం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మేము హిందూపూర్ నుంచి వచ్చిన, నా పేరు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడేదానికి నియంత్రించుకుంటున్నాడు అంటున్నాడు. అతను ఎందుకు నియంత్రించుతున్నాడో లేదా అతను నియంత్రించే వ్యక్తి ఎవరో అది కూడా ట్వీట్ చేస్తే బాగుంటుందని ఈ ప్రత్యేక హోదా ఈ సభ ముఖంగా నేను అతన్ని అడగదలుచుకుంటున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా డిమాండ్ చేయొద్దని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. అది ఏ రకంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ రకంగా చేయడం ఈ దారుణము. ఏపీ రాష్ట్రానికి పట్టిన శని ఇలాంటి వ్యక్తి. కాబట్టి ఈ రెండు విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి జగన్ చేస్తున్న ఈ పోరాటానికి మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ప్రత్యేక హోదా సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ అన్న వెంట నడిచి ప్రత్యేక హోదా సాధించి తీర్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. ఇక్కడ ఆనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విడదీయడానికి తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ మూడు ఏకమయ్యి విడదీసినవి. అప్పుడు సోనియా గాంధీ గారు వాళ్ళు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని అంటే 5 ఏళ్ళు కాదు ఇది 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేయాలని ఆ వెంకయ్య నాయుడు గారు చెప్పి ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నందుకు ప్రజలు వాడవాడలా అనకాపల్లి నుంచి చిత్తూరు నుంచి బయలుదేరి వచ్చాము. ఈవేళ జగనన్నకి వెనకాల ఉన్నాము. ఈవేళ 2 కళ్ళ సిద్ధాంతి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ వీధుల్లోకి నడి రోడ్ల మీద తిరగలేక వాళ్ళు ముఖం చాటేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈవేళ వచ్చింది. వాళ్ళు ఏమిటంటే దోచుకు తింటున్నారు కానీ కనీసం ప్రత్యేక హోదా కావాలని అడగటం లేదు. ఆ ఏళ్ళ సమైక్యాంధ్రకే 4 రోజులు ఆమె నిరాదేశ చేసినటువంటి వ్యక్తిని ఆ బాధ మాకు తెలుసు. ఇప్పటికైనా చంద్రబాబు నీవు నీ మంత్రివర్గం ఏకమయ్యి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగకపోతే మీ నోరు మూయిస్తాం. మీ ప్రభుత్వాన్ని అతి త్వరలో మీ అంతటి మీరే పడగొట్టుకునేటువంటి శక్తి వస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఉండేటటువంటి రూల్స్ మరి ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు 14వ ఆర్థిక సంఘం అని మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ఒప్పుకోవట్లేదు అనటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రధానమంత్రి మోడీ గారిని కానీ వారి మంత్రివర్గాన్ని కానీ కూడా మేమందరం కూడా మరి వేడుకుంటున్నాం. మా రాష్ట్రాన్ని ఆదుకుని మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై జగన్. మరి ఈరోజు మరి ప్రత్యేక హోదా కోసం మరి జగన్ చేస్తున్న నిరాదీక్ష కోసం మరి ఎన్నెన్నో జిల్లాల నుంచి కదిలి వచ్చారు. కానీ ఆ వేళ మరి రాష్ట్రాలు విడదీసినప్పుడు కళ్ళు మూసుకుని గుడ్డివాళ్లాగా మరి ఏదో సంపాదించామనేసి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రకి మరి ఈ రాష్ట్రం విడదీయడం జరిగింది. ఈ రాష్ట్రం విడదీసినా సరే మరి కనీసం మరి ఈనాడు రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తావో చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాం. ఈ వేళ మరి జగన్ గారు
మరి ఎన్నో కష్టాల రాటుపోట్లకి ఎదుర్కొని ఈవేళ మరి ఢిల్లీ ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు వచ్చి మా యొక్క వినిపిస్తున్నాం, మా యొక్క వినిపిస్తున్నాం. జగనన్న పౌరుషం, జగనన్న యొక్క దీక్ష మరి ఈనాడు అందరూ కూడా గుర్తించాలి. తెలుగుదేశం నాయకులు కేవలం అధికారం వస్తే పంచుకు తిందామని ఉండే మనస్తత్వం తప్ప ఈ రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి అనేసి ఆలోచన కూడా లేని ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి జగనన్న చూసి బుద్ధి తెచ్చుకుని మరి ఈ యొక్క మరి ప్రత్యేక హోదానికి మీరందరూ సహకరించి ఈ రాష్ట్రాన్ని పురోగతి కావాలంటే నిద్రకూడదు, సంపాదించకూడదు. కానీ ఈ రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమనేసి ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జగనన్న చేసే ధర్నకు మేమందరం కృషి చేస్తామనేసి మా అంచెల విజయం అంచెల సమర్థం చేస్తూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసి కనీసం పార్లమెంటులో ఒక మాట కూడా మాట్లాడకుండా ఇవాళ ఏపీ మరి ప్రజలను చాలా అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు సింగపూర్ అంటూ తిరుగుతూ వాళ్ళు రాజధాని నిర్మించడం కోసం రకరకాల అబద్ధాలు ఆడుతున్నాడు తప్ప ఇద్దరు మంత్రుల్ని కేంద్రంలో పెట్టుకొని కనీసం ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయలేదు. అలా పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుండి పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ప్రత్యేక హోదా కోసం పోరాడటానికి మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి అన్యాయం మరి చాలా దారుణమైన అన్యాయం జరిగారు. పరిశ్రమలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, మా రాష్ట్రంలో ఏమీ లేవు. ఇవాళ నిరుద్యోగుల మరి ఏమైపోతుందో ఒకసారి కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు డబ్బులు దండుకోవడం, కమిటీలు వేసి జన్మభూమి కమిటీలు వేసి డబ్బులు దండుకోవడం తప్ప ప్రజల పక్షాన పోరాటం ఉంటుంది ఏమీ మాత్రం కూడా కనిపించట్లేదు.